ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. మార్క్స్ వార్తలో మొదటి అధ్యాయంలో 4 అరణ్య అనుభవాలు ఉన్నాయి. వాటిని ధ్యానం చేద్దాం. మొదటి అధ్యాయం 2-8 వచనాల వరకు అరణ్యం కనబడుతుంది. అందులో బాప్తిస్మ యోహాను గారు కనబడుతున్నారు. ఆయన ప్రభువు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళం చేయుడని అరణ్యంలో కేక వేస్తున్న ఒక నిశ్శబ్దము అని చెప్తున్నాడు. వాగ్దానం చేయబడిన మెషియాని గురించి ఆయన ప్రకటిస్తున్నాడు. వాగ్దానం చేయబడిన మెషియా భూమి మీదకి రావడానికి ముందుగా ఆయన ప్రజలను సిద్ధపరుస్తున్నాడు. ఇది సిద్ధపరిచే అరణ్యం. ఎలా సిద్ధపరుస్తున్నాడంటే మారు మనసు కలగాలని, పశ్చాత్తాపం కలగాలని ప్రజలను పిలుపునిస్తున్నాడు. మారు మనసు ఉంది ఆయన వైపు తిరగడానికి కొరకు సిద్ధపరుస్తున్నాడు. రెండవది 12-13 వరకు శోధన అరణ్యం కనపడుతుంది. ఇందులో ప్రభువారు శోధించబడ్డాడు, కానీ ఆయన సమస్త విషయంలో మనవలే శోధించబడిన ఆయన పాపం లేని వాడని ఎబ్రీ 4:15 చెప్తుంది. అయితే ఇందులో మనకు కూడా పాఠం ఏంటి అంటే విశ్వాసానికి పరీక్ష కనబడుతుంది. మన విశ్వాసం నిజమేనా లేదా అనేది ఈ అరణ్యం చెప్తుంది. శోధించబడిన తర్వాత మనం పాపం వైపు మొగ్గుతున్నామా, దేవుని వైపు మొగ్గుతున్నామా అనేది చెప్తుంది. నిజంగా శోధించబడిన వారికి ఇంకొక విషయం ఏం చెప్తుంది అంటే అందులో అడవి మృగములు ఉన్నాయి అని చెప్తుంది. నిజమే, కానీ నిజంగా న్యాయంగా శోధించబడుతున్న వారికి, పాపానికి దూరంగా ఉన్న వారికి దేవదూతల సహాయం కూడా ఉంది అని చెప్తుంది. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, వారి కాపుదల ఉంది, శోధనలో దేవుడు మనకు సహాయం చేస్తాడు, దూతల సహాయం ఉంది అని కూడా చెప్తుంది. మూడోది ఏంటంటే 1:35లో ఆయన పెందనకరంలో లేచి వెళ్ళినట్టుగా కనబడుతుంది. ఇది బలపరిచే అరణ్యం కనబడుతుంది. శక్తికి మూలం ఏకాంత అరణ్యం అనుభవం కనబడుతుంది. ఏకాంత సంబంధమైన అరణ్యం కనబడుతుంది. ఒంటరితనం దేవునికి అనుకూలమైన సమయంగా కనబడుతుంది. బలపడాలంటే, శక్తి పొందాలి అంటే అరణ్యంలోనే జరుగుతుంది. ఏకాంత సమయమే దేవునికి ఇష్టమైన సమయం. నాలుగోది ఏంటంటే 45వ వచనం 1వ అధ్యాయం కింద రాయబడింది, నలుదిక్కుల నుండి జనులు ఆయన ఎందుకు వచ్చుచుంటారు. అయితే వెలుపల అరణ్య ప్రదేశంలో ఆయన ఉన్నాడు. మనం చూస్తున్నాం. ఆయన ఇక పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో ఉన్నాడు. ఇది ఏంటి అంటే ప్రభు కొన్ని కార్యాలు చేశాడు. ఇందులో నలుగురు శిష్యులను పిలిచాడు, దయ్యం పట్టిన వారిని బాగు చేశాడు, పేతురు అత్తను స్వస్థపరిచాడు, కుష్ఠరోగిని బాగు చేశాడు. తర్వాత ఆయన అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఇదేంటి అంటే కొన్ని పొగడతల నుంచి, కొన్ని హెచ్చింపుల నుంచి, మనము సన్మానాల నుంచి, ఘనత గౌరవాల నుంచి మనము తప్పించుకొని అరణ్యానికి వెళ్ళిపోవాలి, ప్రభుతో సమయం గడపాలని చెప్తుంది. కొన్నిసార్లు మనం గొప్ప పనులు చేశాక మనుషులు పొగుడుతప్పుడు మనం అతిశయించి గర్వపడి నష్టపోకుండాకై కొన్నిసార్లు ప్రభు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే అరణ్యానికి వెళ్ళాలి. మనం ఎక్కడైనా మంచి సక్సెస్ పొందితే, ఏదైనా మంచి విజయాలు పొందినప్పుడు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలి. ఇది నీ వల్లనే జరిగిందని. 4వ అరణ్యం ఏంటంటే హెచ్చిపోకుండాకై వెళ్ళవలసిన అరణ్యము.